అయితేనే శంకర్ ప్రసాద్ గారు ఈసారి కొట్టేశారు. అనిల్ రావిపూడి యాజ్ యూజువల్ క్రింజ్ కామెడీ. చిన్న స్టోరీని అక్కడక్కడ కామెడీ సీక్వెన్సెస్ని అటాచ్ చేస్తూ చిన్న చిన్న ఎమోషన్స్ని క్యారీ చేస్తూ చిన్న కామియోస్ పెట్టుకొని మంచి మూమెంట్స్ పెట్టుకొని చిరంజీవిని ఎలా చూపించాలో అలా చూపిస్తూ ఫైనల్గా ఈ సంక్రాంతికి ఫస్ట్ హిట్ అయితే శంకర్ ప్రసాద్ రూపంలో దొక్కిందని చెప్పాలి. ముఖ్యంగా వింటేజ్ చిరంజీవి ఒక డైలాగ్ ఉంటుంది అనమాట. అదేంటంటే నా నా స్టైల్ అనేది పాత గ్యాంగ్కి తెలుసు, కొత్త గ్యాంగ్ తెలియదు అన్నట్టు 90s 80s కిడ్స్కి చాలా బాగా తెలుసు అతని స్వాగ్, అతని స్టైల్ అనేది. ఈ జనరేషన్కి ఎక్సలెంట్గా అసలు 70 years ఏజ్లో నిజంగా అలాగా యాక్ట్ చేయడం కానీ, ఆ స్టెప్స్ కానీ, ఆ ఎనర్జీ కానీ ఎక్సలెంట్గా చేశారు. వెంకటేష్ కామియో కొంచెం పండిందని చెప్పాలి, కానీ ఏదో ఇరికించినట్టు పెట్టించినట్టు అనిపించింది. బట్ యూజువల్ ఓవరాల్గా బాగానే హ్యాండిల్ చేశాడు అనిల్ రావిపూడి. ఎందుకంటే పెద్ద స్టార్స్ని హ్యాండిల్ చేయడం అంత ఈజీ కాదు. బాలకృష్ణ ఆల్రెడీ అయిపోయింది, వెంకటేష్ అయిపోయింది, ఇప్పుడు చిరంజీవి అయిపోయింది. ఫైనల్గా అయితే మాత్రం శంకర్ ప్రసాద్ ఈ సంక్రాంతికి హ్యాపీగా మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా 2-3 సినిమాలు రిలీజ్కి ఉన్నాయి, వాటి సంగతి తర్వాత తెలుస్తుంది. ఫస్ట్ మాత్రం శంకర్ ప్రసాద్ గారు సంక్రాంతికి వచ్చారు, కొట్టారు. హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి, సరదాగా నవ్వుకోవడానికి అయితే సరిపోద్ది. కాన్స్ అంటే ప్రాస్ కాన్స్ ఇక్కడ చెప్పుకోకర్లేదు, ఎందుకంటే పెద్ద స్టోరీ ఏమీ కాదు, స్మాల్ స్టోరీ. బట్ సినిమాని 2.5 hours హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వింటేజ్ చిరంజీవిని ఎంజాయ్ చేయాలనుకుంటే గో అండ్ వాచ్ శంకర్ ప్రసాద్.